ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. హాయ్ ఎవ్రీవన్, ఇది 25వ తారీఖు ఆదివారం ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మీ పేరు బ్రదర్? ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ. ఎంత పడింది? 1,05,000 పడింది. ఎన్ని నెలలు చూడింది? 7 నెలలు చూడింది. చెక్ చేయించుకున్నారా? ఇంటి దగ్గర ఉన్నాయి బ్రదర్ గేదెలు. ఎంత పడుతున్నాయి మీకు పాల రేటు? 70 నుంచి 80 రూపాయలు. ఏదానికి డైరీ ఫామ్కా ఇంటికి? హెవీ సైజ్ ఉంది కదా బ్రదర్ గేదె అయితే. ఇది ఎన్ని ఇవ్వచ్చు బ్రదర్ పాలు? 7 సైజ్ అయితే ఉంది, చూడొచ్చు. హెవీ సైజ్ ఉంది ఇది గేదె. నల్గొండ సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ. ఫస్ట్ నేను మార్కెట్కి వచ్చిన గేదెలను చూపిస్తాను. దాని తర్వాత గేదెల ధరలు ఎలా ఉన్నాయి, రైతులు ఏ రేట్లలో గేదెలు కొన్నారో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో. ఎర్రగడ్డ మార్కెట్లో మీకు అన్ని బ్రీడ్ల గేదెలు ఉంటాయి. ముర్రా, జాఫ్రాబాదీ, బన్నీ, గ్రేడ్ ముర్రా, బూరి, గౌడు గేదెలు, అన్ని గేదెలు దొరుకుతాయి. ఎక్కువ అయితే మాత్రం మీకు ముర్రా, జాఫ్రాబాదీ గేదెలు, ఈ 2 టైపు గేదెలు ఎక్కువ ఉంటాయి. సెకండ్ లాక్టేషన్ బఫెలోస్, థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ అలా ఉంటాయి ఎర్రగడ్డ మార్కెట్లో. 2వ ఈత గేదెలు, 3వ ఈత గేదెలు. డాక్టర్ ఉంటాడు, చెక్ చేయించుకొని వాళ్ళు ఎన్ని నెలలు అయితే సుడి చెప్తున్నారో అన్ని నెలలు సుడి ఉంటే తీసుకోవచ్చు. సూడి గేదెల ధరలు 60,000, 70,000, 80,000, 90,000, 1,10,000 వరకు కూడా ఉంటాయి. అవి ఇచ్చే పాలు, లాక్టేషను, బ్రీడ్ను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. ఎర్రగడ్డ మార్కెట్లో అయితే బ్రీడ్కి అయితే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. బ్రీడ్ను బట్టి అంటే క్వాలిటీ బాగుంటే గేదె రేట్ ఎక్కువ ఉంటుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ స్క్రీన్లో నా వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు హాయ్ అని పంపిస్తే నేను గ్రూప్లో జాయిన్ చేస్తాను. లింక్ పంపిస్తాను, మీరు జస్ట్ ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ మీకు రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి, సేల్ వీడియోస్. నాకు డైరీ ఫామ్ వాళ్ళు, రైతులు సేల్కు చెప్తుంటారు, నేను వీడియోలు పోస్ట్ చేస్తుంటాను గ్రూప్లో. మీ దగ్గర గేదెలు, ఆవులు, దూడలు ఏవైనా కానీ అమ్మకానికి ఉంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కు మీరు వీడియోలో పంపించవచ్చు. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి, ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. చాలా మంది చూస్తాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. 8 నెలల సూడు ఉంది, 1,20,000 చెప్తున్నారు, 1,20,000 బేరం జరుగుతుంది. నెక్స్ట్ ఇంతే 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెల్లో 3వ ఈత గేదంట. నెక్స్ట్ ఇంతే సైజ్ చూసుకోవచ్చు, 1,20,000 చెప్తున్నారు, బేరం జరుగుతుంది. 80,000. ఎన్ని ఉన్నాయి పాలు? 8 లీటర్లు ఉన్నాయి. దూడ ఆడదూడ ఉంది. ఎన్ని రోజులు ఉంటుంది? 4 నెలలు అవుతుందా? ఇది 4 నెలల సుడి కూడా ఉంటుంది. 2 నెలల మీద సుడుగుతుంటుందా? చూడొచ్చు, ఇది ప్రజెంట్ ఎర్రగడ్డలో ఉంది. ఈ గేదె ధర అయితే 80,000 చెప్తున్నారు. 80,000 ఫిక్స్ అయితే ఏం కాదు, బేరం ఆడుకుంటే తగ్గుతుందంట. కాఫ్ కూడా ఉంది దీనికి, క్రాస్ కూడా అయిందనేసి చెప్తున్నారు. ఇది ఒంగోలు ఆవు దూడ, అదేమో గిర్రు. 2 కలిపి 78,000 చెప్తున్నారు, 78,000. ఓకే ఓకే ఓకే. ఇదేమో ఒంగోలు దూడనేమో 40,000 చెప్తున్నారు, గిర్రేమో 38 చెప్తున్నారు. సైజ్ చూసుకోవచ్చు, బాగా హైట్ ఉంది ఇది. వయసు కూడా ఎంత ఉంటుందో తక్కువనే ఉంటుందేమో. సంవత్సరం, ఓకే, సంవత్సరం కూడా కాలేదంట. సైజ్ అయితే హైట్ అయితే బాగుంది ఇది. నెక్స్ట్ ఇది గిర్రు. ఈ ఒంగోలు ఆవు దూడ, గిర్ ఆవు దూడ ఇక్కడ అమ్మకపోతే హైదరాబాద్లోనే అమ్మకానికి ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఓనర్ నెంబర్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేసుకోవచ్చు. 70,000 ఓన్లీ పాడిగేదేనా? సూడేం లేదు కదా, పాలు కదా, ఓన్లీ పాడిగేదే, సూడైతే ఏం లేదు. ఎన్ని వచ్చిన పాలు? మిల్క్ दूध कितना लीटर एक दिन में दूध कितना? 7 లీటర్. 7 లీటర్లు పాలిస్తుంది అనేసి చెప్తున్నారు. మూడో తగ్గేది ఇది, థర్డ్ లాక్టేషన్ బఫెల్లో జాతి గేదె, మినీ జాతి గేదె. 1,10,000 సేల్ అయింది, 1,10,000. ఎన్ని నెలలు చూడండి అన్నది? 7 నెలల. హెవీ సైజ్ ఉంది గేదె అయితే. మినీ బ్రీడ్ బఫెల్లో. నెక్స్ట్ ఇంతే 3వ ఈత గేదె అనేసి చెప్తున్నారు. థర్డ్ లాక్టేషన్ బఫెల్లో, క్వాలిటీ చూడొచ్చు. నీలిరావి గేదె,
సుడి గేదెనా ఇది? సుడిదే? ఎన్ని నెలలు సుడిందన్న? ఇది 8 నెలలు. 8 నెలలు. ఎంత కొన్నావన్నా? ఇది 60 తీసుకున్నాం. 60,000. ఎన్ని వచ్చాను పాలు అందాజుగా? 4. పూటకు 4. గేదె కొన్న వాళ్ళు కర్ణాటక నుంచి వచ్చామనేసి చెప్తున్నారు. ఎంత సెల్ అయ్యాయి బ్రదర్ ఇవి? 72 తీసుకున్నారా వేరే వాళ్ళు? వాళ్ళు చెప్పారా మీకు 72 తీసుకున్నామని? ఓకే. ఈ రెండు ఒకటేమో ఇది అదే. ఓకే. ఈ రెండు కలిసి 72,000కు సేల్ అయినాయి. ఇదైతే నీలిరావి, వయసు 2.5 సంవత్సరాలకు పైనే ఉంటుంది. ఇది మంచి క్వాలిటీతో ఉంది. ఇదైతే క్వాలిటీ బాగుంది. పడ్డదూడ సైజ్ చూసుకోవచ్చు, క్వాలిటీ చూడొచ్చు. నీలిరావి అంటారు, కొంతమంది పంచకళ్యాణ్ అంటారు. నెక్స్ట్ ఇది, ఈ రెండు కలిపి సేల్ అయినాయి. ఇది ఒక్కొక్కటి 28,000కు సేల్ అయినాయి, 28,000కు. మొత్తం 4 ఉన్నాయి ఇవి. దీని వయసు వచ్చేసి 1 సంవత్సరంన్నర పైన ఉంటాయి. తమిళనాడు సైడ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. చూడొచ్చు 4 దూడలు ఉన్నాయి ఇవి. ఈ 4 1,12,000కు సేల్ అయినాయి. 4 కాప్స్. ఈ రగడ్డ మార్కెట్లో మీకు ఏ సైజు దూడలు కావాలనుకుంటే ఆ సైజు దూడలు సేల్కి అవైలబుల్లో ఉంటాయి. ముర్రా జాతి పడ్డలు 85,000కు సేల్ అయినాయి. 2 85,000కు. ఒక్కొక్కటి 42,500 పడింది. వయసు వచ్చేసి 3 సంవత్సరాల దాకా ఉంటాయి ఇవి. చూడొచ్చు. ఎవరులో నాకు నిన్ని తాత ఎవరు మీది? నల్గొండ. ఈ గేదె అమ్ముడైంది, అడిగి తెలుసుకుందాము ఎంత కొన్నారో. అన్న గేదె ఎంత కొన్నారన్న? అది 1,05,000. ఎన్ని నెలలు చూడింది? అది 7 వెళ్ళి 8. ఇదేనా? ఇది 7 నెలలు. 7 నెలలు. ఇది ఎంత పడింది? ఇది కూడా అంతే 1,05,000. ఎవరన్నా? పల్నాడు పిడుగురాల. నెక్స్ట్ ఇంతే 3 అయితే గేదెలు, 2 హెవీ సైజ్ ఉన్నాయి. 2 1,05,000కు సేల్ అయినాయి. 2 గేదెలు కలిపి 2,10,000కు సేల్ అయినాయి. ఈచ్ వన్ బఫెల్లో 1,05,000. 2 ప్రెగ్నెంట్ బఫెలోస్. 7 నెలల సుడితో ఉంది. ఇటు తిప్పు. 7 నెలల సుడితో ఉంది. ఎంత ఎంత చెప్పు? 95. ఎవరన్నా? బాపట్ల జిల్లా. ఇది ఒకటేనా? ఇంకోటి ఉందా? అది ఎంత కొన్నావు? 85. బాగుందా గేదె? ఇది నచ్చిందా? ఇంటి దగ్గర ఉన్నాయా? పాలెట్ ఎంత ఉంది మీ దగ్గర? ఇంటి దగ్గర పాల ధర ఎంత ఉంది? సరే, ఓకే ఓకే, సరే అన్న, థ్యాంక్స్ అన్న. ఏంటన్నా దూడ ఇది? 23,000. 23,000కు సేల్ అయింది. వయసు 1 సంవత్సరంన్నర పైన ఉంటుంది. ఏ ఊరోళ్ళు బ్రదర్ కొనింది? ఈ గేదె అమ్ముడైంది. బ్రదర్ని అడిగి తెలుసుకుందాము ఎంత కొన్నారో. అన్న ఎంత కొన్నావు అన్న? 85,000. ఎన్ని నెలలు చూడింది? 7 నెలలు చూడింది. ఏ ఊరు బ్రదర్? మోత్కూర్. అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? ఫస్ట్ టైం ఎక్కడికి రావడం? ఎవరు తీసుకుపోయినారు బ్రదర్ ఇంతకుముందు? అప్పుడు ఎంత 65 అంటే సుడిదే, పాలు తీసుకోవాలి. ఎన్ని నెలలు చూడిది? 5 నెలలు సుడి. 5 నెలలు చూడేది. ఎన్ని ఇచ్చింది బ్రదర్? పాలన్నా? పాలు పూటకారు ఇచ్చిందన్నా. 65,000 తీసుకుపోయినా 6 ఇచ్చింది. అంటే అది ఎమ్మడే వేడోళ్ళు ఇచ్చింది, ఎమ్మడే అనుకునే వాళ్ళకి మంచిగా ఇచ్చింది. ఎన్ని ఉన్నాయి బ్రదర్ ఇంటి దగ్గర గేదెలు? ఇంటి దగ్గర 5 ఉన్నాయన్నా. 5 ఉన్నాయి. అన్ని అంటే ఇక్కడ నుంచి తీసుకుపోయేటివేనా? బ్రీడే మెయింటైన్ చేస్తున్నావా లేకపోతే నాటు? తీసుకుపోయి అమ్మేదే మనం. తీసుకుపోయి అమ్ముతాం మళ్ళీ? ఎక్కువైతే అమ్మేదే. ఓకే. మనకు ఒక 5 ఒకటే షెడ్లు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ బ్రో. చూడొచ్చు. 85,000 కొన్నామనేసి బ్రదర్ చెప్తున్నాడు. 85,000 కొనుక్కున్నారంట. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు గేదెలు కొనాలనుకుంటే స్క్రీన్లో నా నెంబర్ కనిపిస్తుంది కదా, నా నెంబర్కి కాల్ చేయండి. నా తరపున నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. ఈ బుల్లు 1,00,000 రూపాయలకు సేల్ అయింది. 1,00,000. చూడొచ్చు. ముర్రా జాతి బుల్లు. ఎన్ని పళ్ళ మీద ఉందంట అన్న ఇది? ఎన్ని పళ్ళ మీద ఉందంట? వాళ్ళకి నచ్చేసింది, బాగా హుషారుందని. ఎక్కడి నుంచి వచ్చారన్నా మీరు? ఖమ్మం నుంచి వచ్చారా? ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు? మాకు 10 శాతాలు ఉన్నాయి. ఎప్పుడైనా వచ్చారు ఎర్రగడ్డకు? ఫస్ట్ టైం 3 టైమ్స్ వచ్చాడు. ఇక్కడ గేదెలు బాగున్నాయంటే చూడడానికి వచ్చాం. అంటే మీరు రాబోయే కాలం కొంచెం పెద్ద డైరీ ఫార్మ్ దగ్గర ప్రొఫెసర్లో ఉన్నాం కాబట్టి ఈ మార్కెట్ వాల్యూ ఏంది,
దీని లోతు అన్ని ఎలా అందరూ యూట్యూబ్లో చూసి దీని స్థితిగతులు తెలుసుకుందామని ఇక్కడ వెళ్తున్నాం. అన్న ఎంతకు అయిపోయింది అన్న ఈ ఆవు కొన్నారన్నా? ఎంత 40,000 కన్నా? ఎన్ని ఇస్తుంది అన్న పాలు? 4 దూడ ఏదన్నా మగదే ఆడదన్నది? నిన్ననే ఇన్నిందే. ఓకే. నెక్స్ట్ ఇదన్నా ఎంత పోయిందన్న? ఇది అన్న మీదేనా? ఇది ఈ ఆవు ఆ రెండు ఎంత కన్నా? 75,000. ఈ 2 ఆవులు 75,000 అమ్ముడైనాయి అంట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.